కేంద్ర ప్రభుత్వం ఏ సవరణ చట్టం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అధికారికంగా నోటిఫై చేసింది? ఏ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026. బి. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ రద్దు చట్టం 2026. సి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2026. డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం 2026. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న 3 రాజధానుల వివాదానికి తెరదించుతూ పార్లమెంట్ ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026ను ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అమరావతిని ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియాలో మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంట్ సభ్యురాలిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ. సౌరభ్ కృపాల్. బి. మేనకా గురుస్వామి. సి. అరుంధతి కట్టు. డి. జస్టిస్ హిమ కోహ్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మేనకా గురుస్వామి. ఇండియాలో మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంట్ సభ్యురాలిగా మేనకా గురుస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎల్జీబీటీక్యూకి చెందిన మొట్టమొదటి ఎంపీగా మరియు పార్లమెంటు సభ్యురాలుగా నియమింపబడిన వ్యక్తిగా మేనకా గురుస్వామి చరిత్ర సృష్టించారు. ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని అర్థం. ఇక మేనకా గురుస్వామి సీనియర్ న్యాయవాది. ఈమె 2018 సంవత్సరంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377 రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల మూడీస్ సంస్థ ఏప్రిల్ 2026కు గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది? ఏ. 6.5%. బి. 6.4%. సి. 6.2%. డి. 6%. అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ మూడీస్ ఏప్రిల్ రిపోర్ట్లో భారతదేశ వృద్ధి అంచనాను 6.8% నుంచి 6%కి తగ్గించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, అలాగే ద్రవ్యోల్బణం 4.8%కి చేరవచ్చని అంచనాతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ సంస్థ అంచనా వేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ. హెల్త్ ఫర్ ఆల్, ఈక్వాలిటీ ఇన్ యాక్షన్. బి. అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. సి. టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ ద సైన్స్. డి. యూనివర్సల్ హెల్త్ కేర్, నో వన్ లెఫ్ట్ బిహైండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను 1948 ఏప్రిల్ 7న స్థాపించారు. ఇక 2026 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క 78వ వార్షికోత్సవంను నిర్వహించారు. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ఇటీవల తమిళనాడు తీరంలో కనుగొన్న సముద్ర నెమటోడ్ జాతికి కింది వాటిలో ఏ పేరు పెట్టారు? ఏ. ప్రటిలాంకస్ కన్యాకుమారి. బి. మెలోయిడోగెన్ ఇండికా. సి.
హెలికోటిలెంకస్ మరీనా, డి కొరనోనేమా ధృతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొరోనోనేమా ధృతి. ఇటీవల తమిళనాడు తీరంలో 2 కొత్త సముద్ర నెమటోడ్ జాతులను కనుగొన్నారు. అందులో ఒకదానికి డాక్టర్ ధృతి బెనర్జీ జ్ఞాపకార్థం కొరోనోనేమా ధృతి అని పేరు పెట్టారు. అలాగే మరో దానికి ఇండియా పేరు మీదుగా ఏపాకాంతియన్ ఇండికా అనే పేరు పెట్టారు. ఇంటెల్ సంస్థకు ఆసియా పసిఫిక్ మరియు జపాన్ ప్రాంత వ్యాపార కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అరవింద కృష్ణ, బి సంతోష్ విశ్వనాథ్, సి శాంతాను నారాయణ్, డి లక్ష్మణ్ నరసింహన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సంతోష్ విశ్వనాథ్. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అయిన ఇంటెల్ ఆసియా పసిఫిక్ మరియు జపాన్ వంటి కీలక మార్కెట్లలో వ్యూహాత్మక వృద్ధిని వేగవంతం చేసేందుకు సంతోష్ విశ్వనాథ్ను వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన లకాడోంగ్ పసుపు ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండుతుంది? ఏ మేఘాలయ, బి అస్సాం, సి నాగాలాండ్, డి త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మేఘాలయ. లకాడోంగ్ పసుపు ప్రధానంగా మేఘాలయ రాష్ట్రంలో పండుతుంది. మేఘాలయలోని జైంతియా కొండలలో పండే లకాడోంగ్ పసుపులో ఔషధ గుణాలు కలిగిన కర్కుమిన్ శాతం సాధారణ పసుపు కంటే ఎక్కువగా ఉంటుంది. సాధారణ పసుపులో కర్కుమిన్ 2-3% ఉండగా లకాడోంగ్ పసుపులో కర్కుమిన్ 7-12% వరకు ఉంటుంది. ఇక లకాడోంగ్ పసుపు ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది. ఇండియా మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టును ఏ సంస్థతో అనుసంధానించింది? ఏ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, బి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. గుజరాత్లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో గ్రీన్ హైడ్రోజన్ పైప్డ్ నేచురల్ గ్యాస్తో కలపడం ద్వారా ఇండియాలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత నావికాదళం యొక్క ప్రాజెక్టు 75లో భాగంగా నిర్మించిన 6వ జలాంతర్గామి ఏది? ఏ ఐఎన్ఎస్ వాగీర్, బి ఐఎన్ఎస్ వేలా, సి ఐఎన్ఎస్ తారాగిరి, డి ఐఎన్ఎస్ వాక్షీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐఎన్ఎస్ వాక్షీర్. భారత నావికాదళం యొక్క ప్రాజెక్టు 75లో భాగంగా నిర్మించిన 6వ మరియు చివరి కలవరి తరగతికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్. ఇది సముద్ర పరీక్షలను పూర్తి చేసుకొని భారత నౌకాదళంలో చేరింది. ఈ జలాంతర్గామిని ఫ్రెంచ్ నేవల్ గ్రూప్ సహకారంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ రాష్ట్రంలో అటల్ సారథి మరియు మెంటర్ ఇండియా అకాడమీలను ప్రారంభించింది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. విద్యార్థులలో ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ తెలంగాణ రాష్ట్రంలో అటల్ సారథి మరియు మెంటర్ ఇండియా అకాడమీ కార్యక్రమాలను ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈ కార్యక్రమాలను లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ వన్ హెల్త్ సమ్మిట్ 2026ను ఏ నగరంలో నిర్వహించారు? ఏ. పారిస్, బి. ఢిల్లీ, సి. లియోన్, డి. సిడ్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లియోన్. పర్యావరణ, జంతువు మరియు మానవ ఆరోగ్యంపై ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని తెలియజేసే వన్ హెల్త్ విధానం గురించి ఇంటర్నేషనల్ వన్ హెల్త్ సమ్మిట్ 2026ను ఫ్రాన్స్ దేశంలోని లియోన్ నగరంలో నిర్వహించారు. ఈ సమ్మిట్ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగింది. ఇక ఈ సమ్మిట్‌లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ పర్యావరణ కార్యక్రమం మరియు ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థలు పాల్గొన్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రానికి చెందిన షిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని షిర్పూర్ కేంద్రంగా ఉన్న ఈ సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారడం, తగిన మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేకపోవడం వలన ఖాతాదారులకు డిపాజిట్లను చెల్లించలేని స్థితిలో బ్యాంక్ ఉండటం వలన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు యొక్క లైసెన్స్‌ను రద్దు చేసింది. 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్‌ను రద్దు చేసింది. దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్‌ను మరియు సార్వభౌమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ ఎంత బడ్జెట్‌ను కేటాయించింది? ఏ. 5,122 కోట్లు, బి. 10,372 కోట్లు, సి. 15,715 కోట్లు, డి. 20,359 కోట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10,372 కోట్లు. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌లో భాగంగా దేశీయంగా పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు మూలధనాన్ని అందించడానికి కేంద్రం 10,372 కోట్లను ఆమోదించింది. ఇటీవల ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి నాసా ప్రయోగించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? ఏ. ఆదిత్య L1 మిషన్, బి. పంచ్ మిషన్, సి. పార్కర్ సోలార్ ప్రోబ్, డి. WB-57 హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి WB-57 హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిపై వెలుపలి భాగంలో కరోనాను స్పష్టంగా అధ్యయనం చేయడానికి నాసా W-57 అనే ప్రత్యేక ఎత్తైన విమానాలను ప్రయోగించి పరిశోధనలు చేపట్టింది. ఇటీవల వారానికి 2 రోజుల సెలవు విధానాన్ని ప్రవేశపెట్టిన భారతదేశ పొరుగు దేశం ఏది? ఏ. మయన్మార్, బి. నేపాల్, సి. శ్రీలంక, డి. భూటాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్. తీవ్రమైన ఇంధన కొరత మరియు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి, అలాగే ఖర్చులను తగ్గించడానికి నేపాల్ ప్రభుత్వం వారానికి 2 రోజుల సెలవు విధానాన్ని ప్రకటించింది. ఇటీవల ప్రవేశపెట్టిన టెలివిజన్ రేటింగ్ పాలసీ 2026 విధానం
ఏ సంవత్సరం మార్గదర్శకాలను భర్తీ చేయనుంది? ఏ 2010, బి 2012, సి 2014, డి 2016. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 2014. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ టెలివిజన్ రేటింగ్ పాలసీ 2026ను నోటిఫై చేసింది. టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్స్లో పారదర్శకత, జవాబుదారీతనం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడం ఈ కొత్త పాలసీ యొక్క లక్ష్యం. ఇక ఈ పాలసీ పాత 2014 సంవత్సరం నాటి మార్గదర్శకాలను భర్తీ చేస్తుంది. వాట్ వరిస్ ద వరల్డ్ సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ అమెరికా, బి చైనా, సి ఇండియా, డి జపాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ఇండియా. ఇప్సోస్ అనే సంస్థ వాట్ వరిస్ ద వరల్డ్ అనే నివేదికను విడుదల చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరాశావాదంగా ఉన్నప్పటికీ ఇండియాలోని ప్రజలు మాత్రం అత్యధిక ఆశావాదంతో ఉన్నారు. ఈ సర్వే ప్రకారం అత్యధిక శాతం భారతీయులు తమ దేశ ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026ను ఏ నగరంలో నిర్వహించారు? ఏ ఢిల్లీ, బి భోపాల్, సి రాయ్పూర్, డి రాంచీ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. భారతీయ గిరిజన సంస్కృతి, కళలు మరియు హస్తకళల వారసత్వాన్ని జరుపుకోవడానికి అలాగే ప్రోత్సహించడానికి ఢిల్లీలో భారత ట్రైబ్స్ ఫెస్ట్ 2026ను ఘనంగా నిర్వహించారు. స్పెయిన్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇండియాకు బంగారు పతకాన్ని సాధించిన క్రీడాకారులు ఎవరు? ఏ మను భాకర్ మరియు సౌరభ్ చౌదరి, బి పలక్ మరియు ముఖేష్, సి ఈషా సింగ్ మరియు అభిషేక్ వర్మ, డి ఈషా సింగ్ మరియు సౌరభ్ చౌదరి. ఆన్సర్ చేసి ఆప్షన్ బి పలక్ మరియు ముఖేష్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఏప్రిల్ నెలలో స్పెయిన్ దేశంలోని గ్రెనడాలో జరిగింది. ఈ ప్రపంచ కప్లో భారత షూటర్లు పలక్ మరియు ముఖేష్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ఇటీవల ఎంత మొత్తంలో క్యూములేటివ్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ మార్క్ దాటినట్లు ప్రకటించింది? ఏ 10.5 లక్షల కోట్లు, బి 14.2 లక్షల కోట్లు, సి 16.4 లక్షల కోట్లు, డి 18.4 లక్షల కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 18.4 లక్షల కోట్లు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ఇటీవల 18.4 లక్షల కోట్ల క్యూములేటివ్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ మార్క్ దాటినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదించింది. ఇక కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని తెలిపారు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.